జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు కార్యక్రమాలను ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో రైతులు ఫర్టిలైజర్ షాప్ వద్ద కనపడడంతో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆస్ఫిక తనిఖీలు చేసి అలాగే రైతుకు మరి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి దానిపై కూడా పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా విత్తనాల గురించి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి కావాల్సిన విధంగా అయితే విత్తనాలు అలాగే యూరియా బస్తాలు కూడా అందే విధంగా అయితే ప్రభుత్వం నుండి సహకారాలు వస్తున్నాయి. కాబట్టి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తెలియజేశారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా. పోలీస్ న్యూస్ జగిత్యాల జిల్లా బ్యూరో షేక్ హసీఫ్ ఇవ్వాన్, టౌన్ రిపోర్టర్ మస్తాన్. కోసమే 84 స్టాక్ పాయింట్స్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మేము స్టాక్ పాయింట్స్ పెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రతి స్టాక్ పాయింట్లో కూడా ముగ్గురు ఆఫీసర్స్ అంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, తహసీల్దార్స్ వాళ్ళు కూడా ఒక ప్రాపర్ సూపర్విజన్ కోసం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతోనే రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ సీడ్స్ కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అక్రాస్ తెలంగాణ చూసుకుంటే ఖమ్మం జిల్లా తర్వాత నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ అంటే 16,000 క్వింటాల్ అనేది మన జగిత్యాల జిల్లాకి కేటాయించడం జరుగుతుంది. ఇది మొత్తం తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా సప్లై కావడం జరుగుతుంది. దీనికోసం ముందుగా చెప్పినట్టు 84 స్టాక్ పాయింట్స్ ద్వారా ఇప్పుడు వరకు చూసుకుంటే రైతులకి 9,500 క్వింటాల్స్ అనేది అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. రోజు అయితే రీటైలర్స్ ఉన్నారు, 409 రీటైలర్స్ ఉన్నారు. అదేవిధంగా 15 సొసైటీస్ ద్వారా మన సీడ్ కూడా రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ సీడ్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ప్యాడీ అనేది ముఖ్య పంట మన జిల్లాకి. జగిత్యాల ఆల్మోస్ట్ 3 lakh ఎకర్స్లో ప్యాడీ మన రబీ ప్యాడీ అనేది ఖరీఫ్ ప్యాడీ అనేది కల్టివేట్ చేయడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టు అన్ని సీడ్ రీటైలర్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ సీడ్ అందుబాటులో పెట్టమని. అదేవిధంగా కాటన్ నియర్లీ 20,000 ఎకర్స్, దానికోసం కూడా రైతులు అప్రమత్తంగా ఉండి ఇక్కడ కూడా స్పూరియస్ సీడ్ కొనకూడదు అనేది జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. దానిలో భాగానే అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఫార్మర్స్తో మేము గ్రామ సభలు నిర్వహించి వాళ్ళని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా మేజ్ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ 41,000 ఎకర్స్లో మేజ్ కూడా కల్టివేషన్ చేయడం జరుగుతుంది వనాలకు సంబంధించి. సో దానికి సంబంధించి కూడా రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ సీడ్ అనేది ప్రతి షాప్లో కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి రీటైలర్కి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక జాగ్రత్తలు రైతులు డూస్ అండ్ డోంట్స్ కూడా అంటే ఏది జాగ్రత్తలు పాటించాలి, విత్తనాలు కొనేటప్పుడు ఫర్టిలైజర్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులు కొని వాడుతూ ఉంటారు. వాటికి సంబంధించిన కూడా ఎంత మోతాదులు ఎప్పుడు వాడాలి అనే జాగ్రత్తలు కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పెస్టిసైడ్ కూడా రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ పెస్టిసైడ్సే మనకి వాడుకోవాలి అనేది కూడా జాగ్రత్తలు రైతులకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో. అదేవిధంగా ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా రీటైలర్స్కి కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంది అని భావించి వాళ్ళని కూడా 2 పెద్ద బ్యానర్స్ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త, రిక్వైర్డ్ డోసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్ కానివ్వండి, ఏ పురుగుకి ఏ మందు ఎంత మోతాదులో ఎప్పుడు వాడాలి అనేది కూడా వాళ్ళ బిజినెస్ కాదు రైతులు బాగుపడాలనే ఉద్దేశంతోనే వాళ్ళని కూడా ఆ బ్యానర్స్ కూడా పెట్టడాన్ని చెప్పడం జరిగింది. సో రైతు అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా అంటే ముఖ్యంగా ఎవరైనా ఇలా మీకు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఇవి వాడి చూడండి అలా అని, ఏ పరిస్థితిలో ఏవైతే సర్టిఫైడ్ సీడ్ అండ్ మనకి సీడ్ ఉందో దాన్ని తప్ప వేరే కొనవద్దు అనేది మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫుల్లా సీడ్స్ కొనకూడదు. అదేవిధంగా ప్యాకెట్స్ పై దయచేసి దాని ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. అండ్ రిసిప్ట్ అనేది తప్పనిసరిగా అక్కడ షాప్ ఓనర్ చెప్పి దయచేసి రిసిప్ట్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఆ రిసిప్ట్ మరియు మనకి సంబంధించిన ఖాళీ ప్యాకెట్స్ అవి కూడా దాచిపెట్టాలి సీజన్ అయ్యే వరకు అనేది జాగ్రత్తలు అన్నీ కూడా పాటిస్తే ఎవరు కూడా రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పాలవకుండా ఉంటారని మా దేశం. దీనికోసం అన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారం ఏయూ ద్వారా, అదేవిధంగా ప్యాక్ సొసైటీ ద్వారా, అదేవిధంగా రీటైల్ బాధ్యత కూడా వాళ్ళు విస్తృతంగా ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ మనకి అందుబాటులో ఉంది. సో దయచేసి
ఎవరు కూడా చెప్పిన మాటలు ఇది లేదు అది